భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. అయితే భారత జట్టు ఇంత అద్భుతమైన గెలుపును సాధించడానికి కీలక పాత్ర పోషించింది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా అభిషేక్ శర్మనే. ఎందుకంటే బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి ఎంత బాగా రాణించాడో, బ్యాటింగ్‌లో కూడా అభిషేక్ శర్మ చాలా అద్భుతంగా రాణించాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మ్యాచ్‌ని న్యూజిలాండ్ చేతుల్లో నుంచి ఫస్టే లాగేసుకొని ఇంకా అద్భుతం సృష్టించాడు అభిషేక్ శర్మ. 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 84 పరుగులు చేశాడు. విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇక అభిషేక్ శర్మకు తోడు సూర్యకుమార్ యాదవ్, అలాగే ఇంకా రింకు సింగ్ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా రాణించారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న అభిషేక్ శర్మ చాలా విషయాలను చెప్పాడు. అసలు ఇంతకీ తను ఏం చెప్పాడు? ఎవరు తనని టార్గెట్ చేశారో, అసలు దాన్ని ఎలా తిప్పికొట్టాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ లైక్ ఇచ్చినట్టయితే మేము మీకు తీసుకొచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు చాలా వేగంగా అందుతాయన్నమాట. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి అప్డేట్స్‌ని మిస్ అవ్వకుండా ఉంటారు. నిజం చెప్పాలి అంటే తనేమన్నాడంటే, "నేను రేంజ్ హిట్టింగ్ అని ఎప్పుడూ నమ్మను. ఎప్పుడు కూడా నా టైమింగ్, నా ఒక స్ట్రాటజీస్ మీదే నేను నమ్మకం ఉంచుకుంటాను. కండిషన్స్‌కి అడ్జస్ట్ అవ్వాలని తెలుసు. అందరూ ప్లాన్ చేశారు నన్ను టార్గెట్ చేసి, నన్ను ఏదో ఒక రకంగా నా వికెట్ తీద్దామని. బట్ నా ప్రిపరేషన్ నాకు ఇంపార్టెంట్. నేను నా ఇన్‌స్టింక్ట్‌లో నేను బ్యాకప్ ఉంటాను. అంటే నేనెప్పుడూ కూడా నా పద్ధతి ప్రకారమే నేను నా ఒక బ్యాటింగ్ అనేది చేస్తూ ఉంటాను. అంతే కాకుండా నా రోల్ చాలా హై రిస్క్ అని అందరూ అంటూ ఉంటారు. ఎందుకనంటే షాట్స్ భారీగా ఆడుతుంటాను. సిక్స్‌లు భారీగా కొడుతూ ఉంటాను. ఖచ్చితంగా చూసే వాళ్ళకది హై రిస్క్‌గా అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను హై రిస్క్ అని చెప్పలేను. అలా అని కంఫర్ట్ జోను కాదు. నాది ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్. ఫస్ట్ 6 ఓవర్‌ల్లో బిగ్ సిక్స్ కొట్టడానికి నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. మొదటిగా నేను 2, 3 బంతుల్ని పెద్దగా టార్గెట్ చేయను. కానీ ఒక్కొక్కసారి బౌలర్స్ స్ట్రాటజీ ప్రకారం మొదటి 2 బంతులు నేను బౌండరీ బాదినా లేదంటే ఏదైనా 6 కొట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ట్రాప్‌లో నేను పడిపోతానని అనుకుంటూ ఉంటారు. కానీ నేను దాన్ని ఎప్పుడూ కూడా చాలా, చాలా క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎందుకనంటే మొదటి 2, 3 బంతుల్లోనే అసలు బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ ఎలా చేస్తున్నాడనే విషయం పైన బౌలర్‌కి ఒక క్లారిటీ వస్తుంది. అందుకనే నేనెప్పుడు కూడా 6 ఓవర్స్ టార్గెట్ పెట్టుకుంటాను. 6 ఓవర్స్‌లో మొత్తం నేను చేయాల్సిన విధ్వంసం అంతా చేసేస్తాను. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రాక్టీస్ చాలా చేయాలి. ఏదైనా సరే భారీ సిక్స్‌లు కొట్టాలి అంటే భయం ఉండకూడదు. ప్రెషర్ తీసుకోకూడదు. అలాగ ప్రెషర్, భయం తీసుకుంటే ఖచ్చితంగా మన బ్యాట్ వెనకడుగు వేస్తుంది. హ్యాండ్స్‌లో తెలియకుండానే బలం తగ్గుతుంది. ఇదన్నీ ఒక ఆటగాడిగా చాలా మందికి తెలుసు. కానీ స్ట్రైక్ రేట్ 200 ఉండాలి. అంటే ప్రతి బంతి కూడా ప్రాపర్‌గా హిట్ చేయాలి. అసలు బంతి బ్యాట్ సెంటర్‌కి తగిలితే తప్ప 200 స్ట్రైక్ రేట్ అనేది ప్రతి బంతికి వెళ్ళదు. అయితే ఇలాగా బలంగా హిట్ చేయాలన్న విషయాన్ని మైండ్‌లో అలాగా ముద్రలాగా వేసి పెట్టుకోవాలి. బౌలర్స్ అందరూ ఛాలెంజ్ చేస్తున్నారు నాకు. అయితే నేను బరిలోకి దిగిన వెంటనే న్యూజిలాండ్ బౌలర్లు నా దగ్గరికి వచ్చి, "ఈరోజు యుద్ధం ఎవరి మధ్య?" అని అడిగారు. నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. ఎప్పటినుంచో వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో కానీ, మిగతా సీరీస్‌లో కానీ ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేస్తారని అనుకున్నాను. చాలా చ చాలా కాలం నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడ కూడా నేను ప్రాక్టీస్‌ని మిస్ అవ్వను. డే 1 నుంచి నాకొక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్‌కి మేము స్టిక్ అయ్యి ఉంటాం. ఎప్పుడైనా గట్టిగా హిట్ చేయాలి అంటే మనలో సత్తా ఉండాలి. మనలో సత్తా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. అంతేకాని మనలో సత్తా లేకుండా ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే మాత్రం అప్పుడు ప్రాక్టీస్ పిక్చర్‌లోకి వస్తుంది. ప్రాక్టీస్‌తో పాటు అన్నీ కలిసి రావాలి. అయితే ఇక
అభిషేక్ శర్మ నిజం చెప్పాలి అంటే తనకిచ్చిన అవకాశాల్ని చాలా అద్భుతంగా సద్వినియోగపరుచుకుంటున్నాడు. ఈ సీరీస్ అనే కాదు. అభిషేక్ శర్మ ఏ సీరీస్ అయినా సరే చాలా బాగా రాణిస్తున్నాడు. గత కొద్ది కాలంగా అభిషేక్ శర్మ ఓపెనర్ స్థానంలో నిలకడగా రాణిస్తూ దుమ్ము రేపుతున్నాడు. అయితే ఇక గతంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇలా ఒక క్రేజీ కాంబినేషన్స్ ఉండేవి టీ20లో. కానీ ఇప్పుడు అభిషేక్ శర్మ వచ్చిన తర్వాత టీ20 లెక్కలన్నీ మారిపోయాయి. ఎందుకనంటే తన బ్యాటింగ్‌తో దుమ్ము రేపుతున్నాడు. మహా అయితే ఒక మ్యాచో లేకపోతే అసలు ఆ లెక్క గూడా ఉండదేమో తను సరిగ్గా రాణించలేదు అని చెప్పుకోవడానికి. సిరీస్‌లో 5 మ్యాచ్‌లుంటే 5 మ్యాచ్‌ల్లో దాదాపుగా దుమ్ము రేపేస్తున్నాడు. చాలా సందర్భాలలో తనకి ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా కొడితే బంతి గ్రౌండ్ బయటే అన్నట్టుగానే అందరిని వణికిస్తున్నాడు. ఇది అభిషేక్ శర్మ మాస్ బ్యాటింగ్‌కి ఒక చిన్న మచ్చు తునక లాంటిదని చెప్పొచ్చు. ఇక ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా నంబర్ 1 స్థానంలో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ తన హోదాకు తగ్గట్టుగానే మరోసారి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ ఆ తర్వాత కివీస్ బౌలర్లని హడలెత్తించాడు. వన్‌డే సీరీస్ పూర్తయిన తర్వాత మంచిగా రిలాక్స్ అయిన కివీస్ బౌలర్లకు ఒక్కసారిగా ఒక అలారం అలర్ట్ లాగా అయిపోయాడు. ఇక ఈ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 అంటే భారత జట్టు టీ20కి చాలా బలాన్నిచ్చాడని చెప్పొచ్చు. టీ20 వరల్డ్ కప్ 2026కి మహా అయితే ఇంకొక 15 రోజులు కూడా లేదు. ఫ్రాంక్లీ చెప్పాలంటే. అంటే ఈ టీ20 సీరీస్ పూర్తయిపోయిన తర్వాత మనకింకా వరల్డ్ కప్పే. అయితే ఈ సీరీస్ అంతకు మునుపు అంటే ఆ వరల్డ్ కప్‌కెళ్ళే ముందు ఈ టీ20 న్యూజిలాండ్‌తో ఆడబోయే సీరీస్ చాలా కీలకం. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ప్రదర్శన అభిమానుల్లో కొత్త ఉత్సాహం ఇచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలినా అభిషేక్ శర్మ తగ్గేదే లేదు అన్నట్టుగానే బ్యాటింగ్ చేశాడు. అయితే ప్లేలోనే బౌలర్ల పైన విరుచుకుపడుతున్నాడు. ఈవెన్ తన స్పీచ్‌లో కూడా తను అదే చెప్పాడు. నేను మెయిన్‌గా కాన్సంట్రేట్ చేసేది పవర్ ప్లేనే. నన్ను ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ చేస్తారు పవర్ ప్లేలోనే. కానీ నేను ఆ పవర్ ప్లేలోని వదిలిపెట్టను. నేను చాలా ప్రాక్టీస్ చేస్తాను ఆ పవర్ ప్లేని సాధించటం కోసం అంటూ చాలా అద్భుతంగా మాట్లాడాడు. అయితే నిజం చెప్పాలి అంటే చాలా ఆటగాళ్ళు అసలు వాళ్ళు ఏం ఆడుతున్నారు ఏంటనే విషయం పైన ఒక క్లారిటీ ఇవ్వరు. కొద్దిగా ప్రత్యర్థి జట్టును పక్కదారి పట్టిస్తారు. కానీ అభిషేక్ శర్మ మాత్రం అలా కాదు. తను ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పేస్తాడు. అయితే 31 పరుగులు కేవలం 15 బంతుల్లో చేశాడంటే అసలు ఎంత అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పొచ్చనమాట. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మైదానంలో సిక్స్‌ల వర్షం కురిసింది. ఇక ఇంకొక మ్యాచ్ అనేది శుక్రవారం జరుగుతుందనమాట. ఈ మ్యాచ్‌లో గనక భారత జట్టు గెలిస్తే, భారత జట్టుకి ప్రెషర్ తగ్గిపోతుంది. ఎందుకంటే 5 మ్యాచెస్ కదా టీ20 సీరీస్. ఫస్ట్ 2 మనం గెలిచేసాము అంటే యాక్చువల్లీ క్లీన్ స్వీప్ జరిగితే అంతకన్నా గొప్ప విషయం లేదు. కాకపోతే ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే మన మీద ప్రెషర్ తగ్గిపోతుంది. ఈ సీరీస్ గెలవడానికి ఇంకొక్క మ్యాచే ఉంటది కాబట్టి 3 మ్యాచ్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా అది అద్భుతం అనే చెప్పుకోవాలి. అభిషేక్ శర్మ బాగా ఆడుతున్నాడు. మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ ఫామ్‌లోకి రావటం అంతా కూడా అద్భుతం అని చెప్పొచ్చనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.